నిన్న మనం 5వ 6వ శ్లోకాన్ని చర్చించుకున్నాం. సో 5 6 శ్లోకాలు నేర్చుకున్నాం. 5వ శ్లోకంలో ఏమో కర్మయోగ వేదిక్ సాక్రిఫైస్ గురించి ఏ విధంగా పీపుల్ డిఫరెంట్ యాక్టివిటీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారని మనం చెప్పుకున్నాం. కర్మకాండ పాత్రలో అగ్నిహోత్ర అని, హోమయజ్ఞ అని, ఇలా ఎన్నో యజ్ఞాలు సాక్రిఫైసెస్ చేస్తారు. వాళ్ళు ఎంతో మంది దేవీ దేవతలకి ఈ యజ్ఞాలు చేసినప్పటికీ వాళ్ళు ఫైనల్ గా బెనిఫిట్ అయ్యేది మాత్రం భగవంతుడి కృష్ణుడికి. అహమి సర్వ యజ్ఞానం. సో అన్ని యజ్ఞాలకి భోక్త కృష్ణుడే. సో భోక్తారాం యజ్ఞ తపస్సం యజ్ఞార్థాత్ కర్మణో నేత్ర. ఈ శ్లోకాలని మనం చర్చించుకున్నాం. ఏ విధంగా అన్ని యజ్ఞాలకి భోక్త అంటే ఎంజాయర్, ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో అది ఫైనల్ గా భగవంతుడే అని చెప్పేసి. సో ఏ సాక్రిఫైస్ అయినా భగవంతుడు ఆఫరింగ్ అయితే ఆ పర్సన్ ఫైనల్ గా భగవంతుడికి ఆఫర్ చేసినట్టే, ఏ యజ్ఞం అయినప్పటికీ. బ్రాహ్మణ పత్నులు ఏ విధంగా అయితే భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించారో, బ్రాహ్మణులు ఏమో సోకాల్డ్ బ్రాహ్మణులను పేర్లు పెట్టుకొని భగవంతుడి కోసం యజ్ఞం చేస్తూ భగవంతుడు వచ్చి అడిగితే ప్రసాదం ఇవ్వలేదు. ఇప్పుడు బ్రాహ్మణ పత్నులు కృష్ణుడి యొక్క ట్రాన్సిడెంటల్ నేచర్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి కృష్ణుడికి వాళ్ళు భక్తితో అందజేశారు. ఆ భక్తిని కృష్ణుడు స్వీకరించాడు. సో రిచువల్ అనేది భక్తి లేకుండా ఎప్పటికీ కంప్లీట్ అవ్వందే. అదే స్పిరిచువల్ కూడా, ఆధ్యాత్మికత కూడా అంతే. రిచువల్ వితౌట్ డివోషన్ ఇస్ నాట్ కంప్లీట్. సో స్పిరిట్ బ్యూటీ ఏంటంటే భక్తిని ఆచరించడం. సో అటువంటి స్పిరిట్ కి రిచువలిస్టిక్ గా కాకుండా అది స్పిరిచువలిస్టిక్ గా అవ్వాలంటే భక్తి అనేది ఉండాలి. సో ఈవెన్ రిచువల్స్ ఫాలో అవ్వకపోయినా భక్తి భావన, ప్రేమ భావన ఉంటే కృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 6వ శ్లోకంలో మనం డిస్కస్ చేసుకున్నాం జ్ఞాన యోగ గురించి. ఏ విధంగా ఒకళ్ళు స్పిరిచువల్ నాలెడ్జ్ ని అన్నిటి నుంచి వైరాగ్యం పొంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళు కూడా కృష్ణుని వర్షిప్ చేస్తారు. నీ ఒరిజినల్ ఫామ్ ని మాత్రమే, ఏదైతే జ్ఞానం ద్వారా తెలియబడుతుందో అన్న విషయాన్ని అక్రూర మాస తెలియజేశారు. ఆయన చెప్తున్నారు బహునాం జన్మ నామంతే జ్ఞాత్వ మాం ప్రపద్యతే. సో ఎన్నో జన్మలు కల్టివేట్ చేసుకున్న తర్వాత భగవంతుడిని పూజించే అవకాశం లభిస్తుంది. సో ఆ జ్ఞానం అప్పుడు లభిస్తుంది. సో అక్రూరుడి మాటలు అనేవి దీనికి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. సో మనం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ సెంటర్ కృష్ణ కాన్షియస్నెస్ లేనప్పుడు ఏంటంటే ప్రాబ్లం, మనం కర్మ బంధనానికి లోనవుతాం. వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉంటూ భగవంతుడిని వర్షిప్ చేస్తే మనం ఈ కర్మ బంధనాన్ని నుంచి దూరం అయ్యి కృష్ణ కాన్షియస్ అవుతాం. భక్తి సిద్ధాంత సరిష్టాకులు వారు చెప్తారనమాట, నువ్వు నామ జపం నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయి. నువ్వు లేదంటే నిన్ను ఎంపవర్ చేయడానికి, నీ ఆత్మ బలాన్ని పెంచడం, ఆ పని అనేది కృష్ణుడి బాధ్యత. ఆయన నామాన్ని ఎటువంటి నామాపరాధాలు చేయకుండా జపించడం నీ బాధ్యత అయితే, ఆయన జపిస్తున్న ఆ నామాన్ని నీ హృదయం వరకు చేర్చే బాధ్యత కృష్ణుడిది. సో ఇది భక్తి సిద్ధాంత సరిష్టాకుల వారు మనకి తెలియజేస్తుంది. అండ్ 2 గంటలు మీరు మీ నామ జపంలో ఏకాగ్రత ఉంచకపోతే 24 గంటలు మనస్సు చెప్పే మాట మీరు వినాల్సి వస్తుంది. మీ అదుపులో మనస్సు ఉండదు. కాబట్టి 2 గంటలు మనసుని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, లేదంటే 24 గంటలు దాన్ని కంట్రోల్ అవ్వబడాలనుకుంటున్నారా, అది మీ ఇష్టం అని చెప్పి కూడా భక్తి సిద్ధాంత సరిష్టాకులు చెప్పారు. సో ఈ మైండ్ ని కంట్రోల్ చేయడం ఈజీ కాదు. సో లోపల ఉన్న ఇన్నర్ ఎనిమి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని ఓడించడం కష్టం. బయట ఉన్న శత్రువులదే ఉంది, ఎప్పటికైనా వాళ్ళని ఓడించవచ్చు, ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి మనం సేఫ్ గా ఉండొచ్చు. బట్ లోపల ఉన్న ఈ అనర్థాల నుంచి, ఈ శత్రువుల నుంచి తప్పించుకోవడం కష్టం. సో ఎవరైతే ఈ శత్రువుని జయిస్తారో వాళ్ళ జీవితాన్ని కూడా జయించగలరు. ప్రహ్లాద్ మహారాజ్ ఆయన హృదయంలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ గెలిచాడు కాబట్టి హిరణ్యకశిపుడు చంపుతాని ఎంత భయపెట్టినా ఆయన ఎప్పుడు బెదరలేదు. ఎందుకంటే చావు అనేది ఆయనకి భగవంతుడికి ఉన్న బంధనాన్ని
ఆ రిలేషన్ ని తెంచదు, ఆ బంధాన్ని తెంచదు అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ తెలుసు. ఆయన దాన్ని నమ్మి ఉన్నాడు కాబట్టి. సో ఇన్నర్ ఎనిమీస్ ని డిఫీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన అక్రూరుడి యొక్క ప్రార్థన కంటిన్యూ చేసుకుందాం. మనం 5-6 చర్చించుకున్నాం నిన్న, ఈరోజు 7-8 చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. 7వ శ్లోకం చదవండి మాతాజీ. విశుద్ధాత్మలకు ఇంకొందరు నీవు తెలియజేసిన వైష్ణవ శాస్త్ర విధులను అనుసరింతుడు. నీ అందే మనస్సును లగ్నము కావించి వారు పలు రూపములలో ప్రకటమయ్యేది ఏకైక దేవదేవునిగా నిన్ను అర్చించుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ భూమి మీద అందరికీ ఇదొక మాట అన్నమాట అనుకోవడం. మన సనాతన ధర్మంలో ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తారని చెప్పేసి కరెక్టే. మన ధర్మాన్ని మనం పాటించాలి. అర్థం ఎందుకు సంపాదిస్తున్నా అంటే ధర్మాన్ని పాటించడానికి అయి ఉండాలి. అండ్ ఎప్పుడైతే కామాన్ని నియంత్రించుకుంటామో, కామాన్ని సరైన ధర్మానికి వాడతామో అప్పుడు మోక్షం లభిస్తుందని చెప్పేసి. సో పీపుల్ ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటారు. నాకు ధనం కావాలి పూజలు చేయడం వల్ల, నాకు స్వర్గం కావాలి పుణ్యం చేయడం వల్ల, నాకు మోక్షం కావాలి అందరికన్నా ఎక్కువ పుణ్యం చేయడం వల్ల. ఇదే ఆలోచన. పుణ్యం 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 వీటిని సంపాదించుకొని నాకు మోక్షం వస్తుంది, నాకు స్వర్గలోకాలు లభిస్తాయి, నాకు ఎంతో ధనం లభిస్తుంది. ఈ ఆలోచనలోనే భగవంతుడి కార్యక్రమాలు చేస్తారే తప్ప ఎవ్వరు ఆ భక్తి డిజైర్స్ చేయరు. సో ఇక్కడ అక్రూరుల వారు వైష్ణవుల్ని గ్లోరిఫై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క నిత్యమైన స్వరూపాన్ని పూజిస్తారు, భగవంతుడిని పూజిస్తారు వైష్ణవులు. సో అది వైష్ణవులకున్న గొప్పతనం. సో మనం ఆలోచిస్తే అందరూ మోక్షం కావాలంటారు. బట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మోక్ష అండ్ ముక్తి? మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. మోక్షానికి ముక్తికి ఉన్న డిఫరెన్స్ ఏంటని చెప్పేసి, మోక్షం అనేది ఇంపర్సనల్ ఫామ్ లో ఇంపర్సనల్ బ్రహ్మజ్యోతిని మనం పూజించేప్పుడు ఇంపర్సనల్ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అనేది మోక్షం. సో అక్కడ పీస్ తప్ప ఏముండదు. అండ్ మన యొక్క క్వాలిటీ యాక్టివిటీ చేయడం. సో ఎటువంటి పని లేని ఒక వైట్ ప్లేస్ లో మనం ఎక్కువ కాలం ఉండలేం. సో కోరికలు పుట్టి మళ్ళీ భౌతిక జగత్తుకు వచ్చేస్తాం. సో అలాంటి మోక్షం యొక్క వాల్యూ ఏమీ లేదు. మరి ముక్తికి వచ్చేటప్పుడు ఏంటంటే, ముక్తి అంటే అర్థం ఏంటంటే మన ఒరిజినల్ పొజిషన్ కి మనం తిరిగి వెళ్ళడం. అండ్ వాట్ ఈస్ అవర్ ఒరిజినల్ పొజిషన్? ఎవరైనా చెప్పగలరా మన ఒరిజినల్ పొజిషన్ ఏంటో? అలా మనం భగవంతుడి దగ్గరికి సేవ చేయడం. మన రియల్ పొజిషన్ ఏంటి మాతాజీ? భగవంతుడితో మనకున్న రియల్ పొజిషన్, ఆ సంబంధం ఏంటి, ఆ రిలేషన్ ఏంటి మనకి? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి యొక్క దాసాలు జీవేర స్వరూపోయి కృష్ణేర నిత్య దాస్. కృష్ణుడి యొక్క నిత్య దాసులో మనం. అది మనకి భగవంతుడుకున్న రిలేషన్. సో మోక్ష అంటే ఏంటంటే ఆ బ్రహ్మజ్యోతిలో వెళ్ళి కలుసుకోవడం. ముక్తి అంటే అర్థం ఏంటంటే మన ఒరిజినల్ పొజిషన్ కి తిరిగి వెళ్ళడం. అండ్ మన ఒరిజినల్ పొజిషన్ కృష్ణేర నిత్యదాస్, జీవేర స్వరూపోహి కృష్ణేర నిత్యదాస్. సో మన రియల్ స్వరూపం ఏంటంటే కృష్ణుడిని సేవించడం. సో ఈ భౌతిక జగత్తులో ఉంటూ కృష్ణుడిని సేవించేది వైష్ణవులు మాత్రమే, డివోటీస్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళకి తెలుసు భగవంతుడు ఎన్నో రూపాల్లో ఒక్కొక్క లీలల్ని చేయడానికి ఆయన వస్తాడు. బట్ ఈస్ కంప్లీట్లీ వన్ సుప్రీం పర్సన్. కృష్ణుడిగా రావచ్చు, రాముడిగా రావచ్చు, నరసింహస్వామిగా రావచ్చు, వరాగా రావచ్చు, వామనుడిగా రావచ్చు, మత్స్యావతారంలో రావచ్చు, బుద్ధుడిగా రావచ్చు, పరశురాముడిగా రావచ్చు. ఎటువంటి రూపాలలో ఆయన వచ్చినప్పటికీ ఆయన డిఫరెన్స్ అనేది ఉండదు. హీఈస్ కంప్లీట్ సుప్రీం ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద సుప్రీం లార్డ్. జస్ట్ ఆయన మేనిఫెస్టేషన్, ఆయన రూపాలు వేరుగా ఉండొచ్చు, బట్ ఈస్ కంప్లీట్లీ వన్ సుప్రీం లార్డ్. ఆయన దేవాతి దేవుడు భగవంతుడు ఒక్కడే. మన వైష్ణవుల యొక్క మైండ్స్ అనేది ఎప్పుడు అటువంటి వన్ సుప్రీం లార్డ్ కృష్ణుడి మీద కాన్స్టెంట్ గా ఉంటది. ఎందుకు కృష్ణుడి మీద అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్తున్నాం అంటే, రాముడికి శరణాగతి భావంతో భక్తిని ఆచరించాలి, నరసింహస్వామి కూడా అదే శరణాగతి భక్తితో ఆచరించాలి, నారాయణుడికి లేదంటే వెంకటేశ్వర స్వామికి ఆ సేవా భావంతో, దాస్య భావంతో వర్షిప్ అనేది చేయాలి. కృష్ణుడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఏ రసంలో అయినా మీరు కృష్ణుడితో ఆనందాన్ని పొందొచ్చు. సో కృష్ణుడి యొక్క ఎసెన్స్ అనేది, ఆ రస ఎసెన్స్ అనేది తత్వ లెవెల్లో ఈ ఫార్మ్స్ అన్ని ఈక్వల్. బికాస్ కృష్ణాస్
ఎటర్నల్ ఫార్మ్స్ కాబట్టి ఈ అన్ని ఫార్మ్స్ కి తత్వ లెవెల్లో సేమ్ సేమ్ లెవెల్ ఇవ్వబడింది. బట్ ఆ తత్వ రస ఫిలాసఫీలో కృష్ణ ఇస్ గివెన్ మోర్ ఆపర్చునిటీ, కృష్ణ ఇస్ గివెన్ మోర్ హైయర్ పొజిషన్. కృష్ణుడికి ఆ రసతత్వాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. బికాస్ కృష్ణుడిని నువ్వు ఏ విధంగా వర్షిప్ చేయొచ్చు. కృష్ణ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ ఎనీవే. ఉపజాలాగా ఎంజాయ్ చేద్దామని ఆలోచనలు వచ్చిన కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. లేదంటే పాండవుల్లాగా సాఖ్య భావాలను ఉండాలన్న కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. యశోదమాతలాగా వాత్సల్య భావాన్ని చూపిద్దామని కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. గోపికల్లా వాళ్ళు ఒక కాంజుగల్ లవర్ లా లవ్ ని ఎక్స్ప్రెస్ చేద్దామన్న దాన్ని కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇటువంటి ఆపర్చునిటీ మిగతా ఫార్మ్స్ కంటలేదు. బికాస్ రామ ఇస్ వన్ ఉమెన్ మ్యాన్, ఒక భార్యతోనే ఉంటాడు. ఆయన ఎవరైనా కాంజుగల్ లవర్ పొజిషన్ లో వద్దంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. బికాస్ రామ ఇస్ ఓన్లీ విత్ వన్ ఉమెన్, సీతమాతతోనే ఉంటాడు ఆయన. సో అది క్యారెక్టరిస్టిక్, ఆ రాముడి యొక్క క్యారెక్టరిస్టిక్ అదే. సత్యవాక్ పరిపాలకుడు, వన్ ఉమెన్ మ్యాన్, ఇచ్చిన మాట తప్పడు, శరణాగతికి ఎవరు వచ్చినా సరే ఆయన యాక్సెప్ట్ చేయకుండా ఉన్నాడు. బట్ కృష్ణ ఇస్ పర్ఫెక్ట్ డిప్లొమాట్. ఆయన అవసరమైన చోట అవసరమైనట్టుంటాడు. సో కృష్ణ హ్యావ్ దట్ డిఫరెంట్ రసాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. భీష్ముడితో ఏమో యుద్ధం చేస్తున్నాడు, వీర్య రసాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఒక వారియర్ ఒక ఎంజాయ్మెంట్ అనేది భీష్ముడి ద్వారా పొందుతున్నాడు. సో కృష్ణ యాక్సెప్ట్స్ ఎవ్రీ రస. సో మనం ఏం చేయాలంటే అనన్యాశ్చింతో ఆయన్ని నిరంతరం మనం స్మరించుకుంటూ ఉండాలి. అండ్ మనకి భగవద్గీత ఎండింగ్ లో భగవంతుడు చెప్పినట్టు మన్మనాభావ మధ్య జీవనం నమస్కారం. దిస్ ఇస్ ద 4 things we should try. ఆయన గురించి నిరంతరం ఆలోచించడం ఆయన భక్తుడు కాదు. దీని ద్వారా we can able to renunciate everything. వైరాగ్యం ఎప్పుడు పొందగలం అంటే ఎప్పుడైతే మనకి భగవంతుడిని మించి ఏవి అవసరం ఉండదు ఈ భౌతిక జగత్తులో. భగవంతుడికి వేరే వేరే రూపాలు ఉండొచ్చు, బట్ ఆయన తత్వ లెవెల్లో ఆయన ఎసెన్స్ అనేది ఒకటే. We should try to build that relationship with the Lord so that we can go back to God. మనం తిరిగి మన స్వగృహమైన గోలోకనామానికి వెళ్ళిపోవడానికి ఎటువంటి రసంలో అయినా, ఎటువంటి మూడ్లో అయినా, ఎటువంటి రూపాన్నైనా వర్షిప్ చేసి we should just devote ourselves to the Lord. ఆయన గురించి నిరంతరం ఆలోచించడం, ఆయనకి భక్తిని ఆచరించడం ద్వారా మనం తిరిగి వైకుంఠధామానికి వెళ్ళిపోతాం. దానికి ఏ ఫామ్ ని మీరు వర్షిప్ చేసినా మనం వైకుంఠధామానికి తిరిగి వెళ్ళిపోతాం. బట్ అది భక్తి భావన అయి ఉండాలి. మెటీరియల్ కోరికలు కానీ, మోక్షం కానీ ఇటువంటి కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఏ ఫామ్ ని మీరు వర్షిప్ చేసినా సరే. సో భగవంతుడు ఏ రూపాన్ని, రాముని వర్షిప్ చేసిన, నరసింహస్వామిని వర్షిప్ చేసిన, కృష్ణుని వర్షిప్ చేసిన, వరాహస్వామిని వర్షిప్ చేసిన, మన కోరిక ఒకటే ఉండాలి, భగవంతుడిని సేవించాలి. ఆ రూపాన్ని మనం సేవించాలి. ఆయన భక్తి భావనలో ఉండాలి, ఆయన నామస్మరణ చేయాలి. ఇది ఒక భక్తుడికి ఉండాల్సిన ఆలోచన. దీని ద్వారా వైకుంఠానికి వెళ్తాడు తప్ప ఎటువంటి ఫామ్ ని మెటీరియల్ కోరికలతో కోరుకుంటే ఎప్పటికీ ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళలేదు. సో ఒకే ఒక్క పర్పస్ మన హ్యూమన్ లైఫ్ కి భక్తిని ఆచరించడం. అండ్ ఆ భక్తి భగవంతుడి యొక్క ఏ రూపాన్నైనా వర్షిప్ చేయొచ్చు. మనం కృష్ణుడిని వర్షిప్ చేసేది, కృష్ణుడిని పూజించేది, ఆయనతో ఎక్కువ రసాన్ని మనం స్వీకరించవచ్చు. మిగతా రూపాలతో కన్నా ఎక్కువ రసాన్ని కృష్ణుడితో స్వీకరించవచ్చు. సో అటువంటి రసం కృష్ణుడి దగ్గర నుంచి లభిస్తుంది. కాబట్టి వి వర్షిప్. గౌడీయ వైష్ణవులు కృష్ణుని అందుకనే వర్షిప్ చేస్తారు. ఆ రసాన్ని, ఆ కథామృతాన్ని, ఆ నామామృతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పేసి. సో ఇది 7వ శ్లోకంలో అక్రూర మహాశైలి చెప్పింది. సో రేపు 8వ శ్లోకంతో కంటిన్యూ చేసుకున్నాం. హరే కృష్ణ.